జిల్లా ఒంగోలుకు చేరుకుంది. సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కలకత్తా నుండి కన్యాకుమారి వరకు చేస్తున్నటువంటి సైకిల్ ర్యాలీ ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలు ఎస్పీ ఆఫీస్ వద్ద ఘన స్వాగతం పలికి హారతులిచ్చి ఆహ్వానం పలికారు. 6553 కిలోమీటర్ల పొడవును చేస్తున్నటువంటి ఈ సైకిల్ ర్యాలీని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. స్మగ్లింగ్, డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కోసం ఈ సైకిల్ ర్యాలీ చేస్తున్నామన్నారు మహిళలు. మహిళా శక్తిని తెలియజేయడం కూడా ఈ సైకిల్ ర్యాలీ యొక్క ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ దామోదర్, సిఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వినీత్ కుమార్ ప్రభాకర్ పాల్గొన్నారు. మేము సిఎస్ఎఫ్ నుంచి ఈ సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము టోటల్ 50 మెంబర్స్ ఉన్నాం. దాంట్లో 8 లేడీస్ కూడా మాతో పాటు ఉన్నారు. మేము బక్కాలీలో నుంచి స్టార్ట్ చేసాము. అది వెస్ట్ బెంగాల్లో ఉంది. మా ర్యాలీ మార్చ్ 31కి కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది. జెంట్స్తో పాటు మేము కూడా పార్ట్ చేస్తున్నాము. అది మేము చాలా స్కూల్స్, కాలేజెస్లో కూడా మేము వెళ్ళి మా థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీని తీసుకొని వచ్చాము. కోస్టల్ ఏరియాస్లో స్మగ్లింగ్, డ్రగ్స్ అలాంటివి విషయం చాలా పెరుగుతుంది ఈ జనరేషన్లో. అయితే దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మేము మా ర్యాలీలో స్కూల్స్, కాలేజెస్ అన్ని ప్లేసెస్లో వెళ్తున్నాము. అక్కడ మేము వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉన్నాము. చాలా గర్ల్స్ స్టూడెంట్స్ ఏమంటే అడుగుతున్నారు, మీరు కూడా సైకిల్ వాళ్ళతో పాటు చేస్తున్నారా అని మాకు చాలా ప్రౌడ్గా వాళ్ళు అడుగుతున్నారు. అది చూసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ చాలా అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, కానీ ఈ సైకిల్ ర్యాలీ ఇంత 4 స్టేట్స్ కవర్ చేసి వెళ్ళడం అంటే కొంచెం పెద్ద విషయమే. కానీ మేము చేస్తున్నాం. మేము ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాం, మెంటల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. స్టూడెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ఫీల్డ్స్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మా ర్యాలీ అందరికీ ఒక అవేర్నెస్ ఇస్తుందని, ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఏం రాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు పైకి చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవ్వాలని